వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ పూజిత. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. దైవజనులందరికీ వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ పూజిత. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్. యేసు యోధా వారి బెత్లెహేము జన్మిస్తాడని తెలిపే ప్రవచనం. బెత్లెహేము ఎఫ్రత్ యోధా వారి కుటుంబంలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చెను. పురాతన కాలము మొదలుకుని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. మీకు 5:2 దేవజనులందరికీ వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ హర్షిత. ఐఎమ్ స్టడింగ్ 2nd క్లాస్. నెరవేర్పు రాజే హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశ గలిలయ యెరూషలేమునకు వచ్చిరి. మత్తయి సువార్త 2:1. దైవ సేవకులందరికీ వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ కీర్తన. ఐఎమ్ స్టడీ 7th క్లాస్. ప్రవచన అనగా మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఆశ్చర్యకర్డు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును. యెషయా గ్రంథం 9:6. అందరికీ వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ నందన. ఐఎమ్ స్టడీ 5th క్లాస్. నెరవేర్పు అబ్రహం కుమారుడగును దావీదు కుమారుడను యేసు క్రీస్తు వంశవల్లే. మత్తయి 1:1. వ్యవసాయకులందరికీ వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ ప్రత్యక్ష. ఐఎమ్ స్టడింగ్ 5th స్టాండర్డ్. ప్రవచనం ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. హోషేయ గ్రంథం 11:1. నెరవేర్పు వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఎగుతునకు పారిపోయి నేను నీతో తెలియజెప్ప వరకు అక్కడ నేనుండమని అతనితో చెప్పును. అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తు దేశంలో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరుబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నేనుండమని అతనితో చెప్పును. మత్తయి సువార్త 2:13-14-15. దైవ సేవకులందరికీ వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ ప్రియదర్శిని. ఐఎమ్ స్టడింగ్ 6th స్టాండర్డ్. ప్రవచనం నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడినై ఉన్నట్లు నాకును నీకును నీ తర్వాత వారి తలములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచదును. నాకును నీకును నీ తరువాతి వారి తరములలో నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కానాను దేశమంతటికి నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందని అతనితో చెప్పాను. ఆదికాండము 17:7-8 నెరవేర్పు అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి. మత్తయి 1:1. సరే దగ్గరికి పెట్టుకోమ్మా. దావి పట్టవన్ను నేను కొన్నికు పుట్టినారు ఆయన కీర్తు ఈయన పవన కీర్తు నాకు తర్వాత 12:2 వెరీ గుడ్. అలాగా దేవ సేవలకు అందరికీ వందనములు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనములు. మై నేమ్ ఇస్ యశస్విని. ఐఎమ్ స్టడింగ్ 4th క్లాస్. నశించిన దానిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. లూకా సువార్త 19:10. ఓకే, వెరీ గుడ్. వాక్యం చెప్పు. దేవసేవలకు అందరికీ వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ సాయి ప్రియ. ఐఎమ్ స్టడింగ్ 5th క్లాస్.
పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులు విజయ నుండి ఇది ధర్మమే. ఎపిఎస్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. వెరీ గుడ్. ఎవరు? My name is Shitika. I am studying EKG. ఓకే, వెరీ గుడ్. ప్రేమ, సంతోషం, సమాధాన, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, నిగ్రహం. వెరీ గుడ్. ఆశా నిగ్రహం. My name is G. Karthik. I am studying second class. దేవుడు రాకమునంత పవిత్ర చదువు రోజు 16వ వచనం. వెరీ గుడ్. దైవ సేవకులందరికీ వందనాలు. స్కూల్ వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జోసెఫ్ శామ్యూల్. ఐ స్టడీయింగ్ 5th స్టాండర్డ్. ప్రవచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుణ్ణి కని అతనికి మొన్నైనని పేరు పెట్టెను. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దైవజనులకు వందనాలు. కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ వంశీ కృష్ణ. ఐ స్టడీ 6th స్టాండర్డ్. నెరవేర్పు. నన్ను కటాక్షించిన దినంలో ప్రభు ఎలాగోనూ చేసుకున్న 5 నెలలు ఇతరుల కంటబడకుండాను 6వ నెలలో గాబ్రియేలు అయిన దేవదూత నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఆ కన్యక యొద్దకు దేవుని చేత పంపబడాను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయప్రాప్తురాలనికి శుభము, ప్రభువు నీకు తోడైనాడని చెప్పాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొంది ఇదిగో నీవు గర్భం ధరించి కుమారునికని ఆయన కేశవ అని పేరు పెట్టదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనవాడు. ప్రవీణ దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థుని యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యం అంతనే ఉండనని ఆమెతో చెప్పాను. అందుకు మరియా నేను పురుషుని ఎరుగనిదానని ఇది అలాగే జరుగునని ఆ దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిన సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. లోక 1:25 నుంచి 35 వచనాలు. వెరీ గుడ్. అందరూ గజ్జి కొట్టాలి చప్పట్లో. నెక్స్ట్. దైవజనులకు అందరికీ వందనములు. కూడి వచ్చిన వారందరికీ వందనములు. ఈరోజు నేను చెప్పబోయే వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుంచి 21 వచనముల వరకు. దినములు చెడ్డవు గనుక మీరు సమయం పోనీయక సద్వినియోగం చేసుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాగా ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యంతో మత్తులై ఉండకూడదు, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభు యందు క్రీస్తునందు భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. ఆమేన్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ జే మనోహర్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 100వ కీర్తన. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి, ఆయన ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. ఆమేన్. వెరీ గుడ్. అందరికీ ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ రాజేష్. నేను చెప్పబోయే వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15-16 వచనములు. లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి. ఎవడైనాను ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ తనకు నుండదు. లోకంలో ఉన్న వాటినైనాను అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అవి తండ్రి పుట్టించినవి కావు. ఆమేన్. వెరీ గుడ్. అందరికీ వందనాలు.
దేవజనులందరికీ వందనాలు, కొడవతులందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ రాజా. ఐ ఆమ్ స్టడీ 7th క్లాస్. మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము. ఎఫెసీయులకు 6:2. వెరీ గుడ్. అందరికీ వందనాలు, కుళ్ళు వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ లక్కీ. ఐఎమ్ స్టడీ 2nd క్లాస్. కాగా వింటో వలన విశ్వాసము కలుగును, క్రీస్తువును గూర్చిన మాట వలన కలుగును. రోమా 10:15. వెరీ గుడ్. దేవజనులందరూ వందనాలు, కూడి వచ్చిన అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ జాన్. ఐఎమ్ స్టడీయింగ్ 9th క్లాస్. రాజులు నమస్కరించి బహుమతులు ఇస్తారని ప్రవచనం. తర్షీషు రాజులు, ద్వీపంలో రాజులు కప్పము చెల్లించెదరు. షేబా రాజులు కానుకలు తీసుకొని వచ్చారు. అన్యజనులు అతన్ని నమస్కరించారు, రాజులందరూ అతన్ని సేవించెదరు. కీర్తనల గ్రంథం 72:10-11. దైవ సేవకులందరికీ వందనాలు, కూడి వచ్చి మీ అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అరుణ్ కుమార్. ఐఎమ్ స్టడీయింగ్ 10th క్లాస్. రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. హేరోదు ఆ సంగతులు విన్న తర్వాత అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవడపడరు. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల నుండి శాస్త్రులను సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడుగగా, అందుకు వారు యూదయా దేశ బెత్లెహేములోనే, ఏలయనగా యూదా దేశ బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైనదానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండవచ్చని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని చెప్పారు. అంతటి హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారం తెమ్మని మీరును వెళ్ళి ఆ శిశు విషయమై జాగ్రత్త విచారించగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెమ్మని వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజమాట విని బయలుదేరిపోచుండగా తూర్పు దిక్కున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉన్న చోటు మీదుగా వీరికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూసి అత్యానందభరితులై ఇంట్లోనికి వెళ్ళి తల్లి అయిన మరియ ఆ శిశువునకు సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారు సాంబ్రాణి పూలంబులు ఆయనకు కానుకగా సమర్పించింది. మత్తయి సువార్త 2:1-11. వాళ్ళందరికీ వందనాలు, కూడి వచ్చిన వాళ్ళందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ దుర్గా. ఐ ఆమ్ స్టడీ 10th క్లాస్. మత్తయి సువార్త 1:18-23 వరకు. యేసుక్రీస్తు జనన విధమట్లా అనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రాధాన్యం చేయబడిన తరువాత వారకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతిగా ఉండెను. యోసేపు నీతిమంతుడై ఉండి అవమానపరిచినోళ్ళక రహస్యముగా ఆమెను విననాడు ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గుర్తించి ఆలోచించుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపుకు మరియును చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనెను. తన ప్రజల్ని వారి పాపం నుండి ఆయనే రక్షించెను గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఇదిగో కన్యకయే కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు అని ప్రభు ప్రవర్తన ద్వారా పలికిన మాట ఎంతయు నెరవేరినట్లు ఇంతయు జరిగెను. ఆర్కేఆర్ గురించి తిమోతి తమ్ముడు వచ్చారు. ప్రసన్న గారి పరిచయం నుండి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆర్కేఆర్ నుంచి తిమోతి గారు, తమ్ముడు తిమోతి గారు ప్రసన్న గారి పరిచయం నుంచి త్వరగా రావాలి, ప్రేమతో త్వరగా రావాలని మనవి చేస్తూ ఉన్నాము. రేపు దారి ఉన్న మధ్యలో దారిలో కూర్చోబెట్టకండి మీరు. ఓకే, నెక్స్ట్ ఓకేనండి. ఇంకొక ప్రైజ్ ఉంది పిల్లలకి. లాస్ట్ ఇయర్ అంటే 2025లో వాళ్ళకి దేవుని కొరకు వాళ్ళ తాతయ్యో లేక మేనమామలో ఎవరో ఒకరు డబ్బులు ఇస్తుంటారు కదా, వారికి దాచడం అనేది అలవర్చి దేవుని కొరకు దాచడం అనే దానికోసం చిన్న చిన్న డిబ్బీలు ఇచ్చాం. కొంతమంది డిబ్బీల్లో వేశారు, అసలు డిబ్బీలే లేవు కొంతమంది దగ్గర. కొంతమంది తెచ్చారు. తెచ్చిన వాళ్ళు కౌంట్ చేసి ఎంతో మీకు చెప్పం కానీ వాళ్ళ పేర్లు చెప్తాము.
ఇక్కడ కళ్యాణు అలాగే శైలజ ఉన్నారు. దాక్షిణ్య వాళ్ళ చిన్న బిడ్డ అంటే సంవత్సరం మొన్నే వెళ్ళింది. కాకపోతే వారు ఆ బిడ్డ పేరు మీద వాళ్ళు దాచారు, అందుకని ఫస్ట్ ప్రైజ్ ఆవిడ. నీకు ఏమొస్తున్నాయి? ఇచ్చారా? ఓకేనండి, చప్పట్లు కొట్టండి కొంచెం. పిల్లలకి గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాం. ఇంకోటి ఓకే ఓకేనండి. నెక్స్ట్ కుసుమశ్రీ ఉందా? వచ్చేయండి మీరు. ఓకే, లక్కీ ప్రసన్నరాజు గారు. నెక్స్ట్ ప్రణీత్ ఛత్రి. యోసేఫ్ నాన్నగారు. తర్వాత నాన్నగారిని తీసుకురండి, నాన్నగారు. అమ్మా బాబు, కింద కూర్చోగలిగిన యవనస్తులు స్త్రీ తీసుకోండి. కడిల్ నాన్నగారు. సరే, జాగ్రత్త. పైకంట రావచ్చు కదా మీరు.
రాజా. ఈసారి అచ్చిపాల నుంచి జయరాజు గారు కానీ నెహమ్య గారు కానీ వస్తే ముందుకు రావాలని కోరుతున్నాం. వారు రాకపోతే అక్కుల గారు రావాలి. స్థానిక పరిచయం నుండి పీటర్ గారు కూడా. నెహమ్య గారు త్వరగా రండి. వెరీ గుడ్. నెక్స్ట్ రండి అమ్మా, రండి పీటర్ గారు. చప్పట్లు కొట్టండి అమ్మ. కొంచెం మానకుండా వచ్చారు. పేరెంట్స్ కూడా ఎంతో వారి కోసం శ్రమిస్తేనే అది జరుగుతుంది. నెక్స్ట్ సత్యక్ష. వీరికి ప్రసాదాన్ని ఇస్తారు. కాకినాడ నుంచి వచ్చిన ప్రసాదాన్ని ఇస్తారు. అక్కడ 5 పడతాయి, జాగ్రత్తగా వెళ్ళండి. నెక్స్ట్ అరుణ్. వారి తల్లిదండ్రులు అక్కుల గారు, చెల్లి ప్రిస్కిల్లా. త్వరగా కానివ్వండి బాబు. అరుణ్ నిమిత్తం అక్కుల గారు, అమరారా రండి. సెకండ్ కీర్తన, సెకండ్ ప్రైజ్ కీర్తన. వారి తల్లిదండ్రులతో ఇక్కడికి రావాలని కోరుతున్నాం. త్వరగా రావాలి. నెక్స్ట్ థర్డ్ ప్రైజు నందిని. వారి తల్లిదండ్రులు కూడా అందుబాటులో ఉంటే వారు కూడా వస్తారు. జ్ఞానరాజు గారి చేతుల మీదుగా. ఈ బాబు కోసం మాట చెప్పాలి. సండే స్కూల్కి వచ్చేవాడు కాదు. ఒకరోజు వెళ్ళి జస్ట్ మాట్లాడామన్నమాట. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మానలేదు. వాళ్ళ అమ్మగారిని కూడా లాక్కొచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఓకే, బాగా చదువుతాడండి. ఉన్నత శిఖరాల్లో నిలవాలని ప్రార్థన చేయండి. ప్రవచించారు. ఓకే, జ్ఞానరాజు గారి చేతుల మీద.